ఇవాళ సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం క్లోజ్ కానుంది. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ క్యాంపెయిన్ చేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ 7 ఉమ్మడి జిల్లాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రచారం చేయించింది. డైరెక్ట్గా ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించింది. కేంద్ర బడ్జెట్, మోదీ, మహాకుంభమేళా వంటి అంశాలు కలిసి వస్తాయని భావిస్తోంది. ఇవాళ సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం క్లోజ్ కానుంది. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ క్యాంపెయిన్ చేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక 3 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ 7 ఉమ్మడి జిల్లాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రచారం చేయించింది. డైరెక్ట్గా ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించింది. కేంద్ర బడ్జెట్, మోదీ, మహాకుంభమేళా వంటి అంశాలు కలిసి వస్తాయని భావిస్తోంది. ఇవాళ సాయంత్రంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం క్లోజ్ కానుంది. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ క్యాంపెయిన్ చేసింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ 7 ఉమ్మడి జిల్లాల్లో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రచారం చేయించింది. డైరెక్ట్గా ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించింది. కేంద్ర బడ్జెట్, మోదీ, మహాకుంభమేళా వంటి అంశాలు కలిసి వస్తాయని భావిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, ఏంటి బీజేపీ అప్డేట్స్? చంద్రిక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. ప్రచారం విషయంలో కూడా బీజేపీ అనేకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు ఎన్నికల ప్రచారం చివరి కావడంతో ముఖ్య నేతలందరూ కూడా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. దీంతోపాటు ఓటర్లకు సంబంధించి నేరుగా కలిసేలా బీజేపీ ప్రణాళికతో ముందుకు వెళ్ళింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీల మధ్య పోటాపోటీన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్తో పాటు ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి కూడా 3 స్థానాలలో అభ్యర్థులను రాష్ట్ర బీజేపీ నిలబెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడ 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు సిట్టింగ్లలో ఉన్నారు కనుక ఖచ్చితంగా పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి కూడా ఆ విధంగా బీజేపీ నేతలందరూ కూడా ప్రచారం చేశారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కానీ, ఇటు కుంభమేళా కానీ, ఇటు నిరుద్యోగులకు సంబంధించి 317 పైన టీచర్లకు సంబంధించి బీజేపీ ప్రధానంగా పోటీ చేసింది కనుక పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు అండగా ఉండేది తమ పార్టీ అంటూ కూడా నేతలు ప్రధానంగా ప్రచారం చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ప్రచారం కొనసాగుండడంతో ముఖ్య నేతలు, దీంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నారు. జిల్లాలకు సంబంధించి ఏ రకంగా ప్రచారం కొనసాగుతున్నది, గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే కమిటీ ఉన్నారో ప్రతి ఓటర్కు సంబంధించి కూడా 25 మంది ఓటర్లను కలిసే విధంగా ఒక కమిటీని కానీ, కార్యకర్తలను, పార్టీకి సంబంధించిన లీడర్లను కూడా బీజేపీ నియమించింది. మరోపక్క నిన్న మనం చూసాము, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అగ్ర కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రచారంలో పాల్గొని బీజేపీ నేతల పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దానికి కౌంటర్గా కూడా బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని అయితే రాష్ట్రంలో తలపిస్తున్నాయి. బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా 3 స్థానాల్లో గెలిచి తీరాలని చెప్పి దీని బాధ్యత అంతా కూడా కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద కేంద్ర పార్టీ పెట్టడంతో నేతలందరూ కూడా వరుసగా చిన్న చిన్న సమావేశాలు కానీ, సభలు కానీ, కొన్ని చోట్ల రాత్రికి సంబంధించి కూడా కొన్ని చోట్ల ఓటర్లను కలవడం కానీ, సంఘకు సంబంధించిన కార్యకర్తలు, సంఘు నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా బీజేపీ చెప్తుంది ఏంటంటే ఈ ఎన్నికలు తమకు సెమీఫైనల్ లాంటివి. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి 2028కి సంబంధించి ఇవి సెమీఫైనల్ లాంటివి. ఖచ్చితంగా దీంట్లో విజయం సాధిస్తేనే పార్టీ మనుగడ కూడా ఉంటుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 8 సీట్లు గెలుచుకున్నాం కనుక ప్రధాన ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తున్నాము, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపైన పోరాడుతుంది బీజేపీ అని కూడా నేతలు ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది. కానీ చూడాలి, క్షేత్రస్థాయిలో నేతలందరూ ప్రచారం చేసినప్పటికీ 2 పార్టీలు, ఇటు ఇండిపెండెంట్ల నుంచి
నుంచి కూడా బలమైనటువంటి పోటీ బీజేపీకి ఎదురవుతున్నది. ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి అక్కడ ఏ పార్టీ అభ్యర్థి లేరు, కానీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. దీంతో పాటు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్కు సంబంధించి ఇటు అంజిరెడ్డి పట్టభద్రులకు పోటీ చేయగా మల్క కుమరయ్య ఉపాధ్యాయులకు పోటీ చేస్తున్నారు. వీరికి కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఇండిపెండెంట్ల నుంచి కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉండడంతో ఇప్పుడు ప్రచారానికి సంబంధించి ఇన్ని రోజులు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పార్టీ ఓటర్ల విషయానికి వస్తే ఓటింగ్ విషయంలో ఏ రకమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలి, కార్యకర్తలు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరూ నేరుగా ఓటర్లు పోలింగ్ బూత్కు తీసుకెళ్లి వారు ఓటు వేసే విధంగా కార్యాచరణ కూడా బీజేపీ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగానే కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ పైన ఫోకస్ పెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా ప్రచారం అయితే నిర్వహించారు. చూడాలి మరి ఏం జరుగుతుంది. పార్టీ ఎందుకంటే అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించింది, ఆ రకంగానే ప్రచారం చేసింది. మరి పట్టభద్రులు, ఉపాధ్యాయులు బీజేపీకి ఓటు వేస్తారా, ఏం జరుగుతుందనే దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీని నేపథ్యంలో బీజేపీ అయితే ఖచ్చితంగా చెప్తున్నది, నిరుద్యోగులకు, పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు వారి సమస్యలపైన పోరాడేది తామే అంటూ కూడా స్పష్టం చేసి కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందనే విషయాన్ని అయితే ఇటు ఓటర్లలో బలంగానైతే బీజేపీ పార్టీ తీసుకెళ్లింది. మరి ఇంత ప్రణాళిక, ఈ ప్రచారం ఏ రకంగా వర్కౌట్ అవుతుందని చెప్పి కూడా పార్టీ శ్రేణులు ఒక అంచనా కూడా రాలేకపోతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇండిపెండెంట్ ఇటు కాంగ్రెస్తో బలమైనటువంటి పోటీ ఉండడంతో నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు ఒక కార్యాచరణ సిద్ధం చేసి ఓటింగ్ సంబంధించిన సరళిని కూడా పరిశీలివ్వాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఓవరాల్గా బీజేపీకి సంబంధించి అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని చెప్పి అయితే పార్టీ ఆ రకంగానే పనిచేసింది. మరి ఓటర్ల తీర్పు ఏ రకంగా ఉంటుందో వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది చంద్రిక.